ఇప్పుడు మీరు చాలామందిని ట్రైన్ కూడా చేశారు స్టూడెంట్స్ని. డెఫినెట్గా కొంతమంది ఫెయిల్ అయ్యి ఉంటారు, కొంతమంది సక్సెస్ అయ్యి ఉంటారు. 100% రిజల్ట్ అనేది డెఫినెట్గా నాట్ పాసిబుల్. అది ట్రేడింగ్లో అయితే అసలు రేషియో చాలా అబ్నార్మల్గా మారిపోతూ ఉంటుంది. ఫెయిల్ అయిన వాళ్ళని మీరు ఎగ్జామిన్ చేస్తే మీరే నేర్పించారు, నేను పలానా టూల్ ఇట్లా వాడాలి, ఆ గ్యాన్ అంటే ఇది, ఈ టూల్ని ఇలా యూజ్ చేస్తే మీకు ప్రాఫిట్స్ వస్తాయని చెప్పి మీరు నేర్పించారు. ఓకే, కానీ అయినా ఫెయిల్ ఎందుకు అయ్యి ఉంటారు చాలామంది ట్రేడర్స్? ట్రేడింగ్లో ఫెయిల్ అవటానికి ఫస్ట్ మెయిన్ రీజన్ ఏంటంటే ఈజీ మనీ అనుకుంటారు. ట్రేడింగ్ అనేది ఈజీ మనీ కాదు, పాయింట్ నెంబర్ 1. ఎస్. రెండోది ఏంటంటే ట్రేడింగ్ నేర్చుకోవడానికి చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఇవాళ ట్రేడింగ్ నేర్చుకుంటాము, రేపొద్దున డబ్బులు పెడితే మనకు మంత్లీ నీడ్స్ వచ్చేస్తాయి అనే ఒక భ్రమలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్స్ నేర్చుకుంటున్నారు. ఓకే, ఇది తప్పు. నీ దగ్గర ఒక జాబ్ ఉండాలి, నీ ఇన్కమ్ నీకు ఉండాలి, ఇవన్నీ ఉండాలి. లేదా ఒకవేళ ఒక 1 year నీ మంత్లీ కమిట్మెంట్స్ని ఫుల్ఫిల్ చేసే అమౌంట్ నీ దగ్గర ఉండి నువ్వు 1 year ట్రేడింగ్ మీద దృష్టి పెట్టాలి. ఓకే, ఓన్లీ ట్రేడింగ్ మీద నువ్వు దృష్టి పెట్టాలి. ఇంత టైం కేటాయించే అంత ఇది ఎవరి దగ్గర, ఆ పేషెన్స్ ఎవరి దగ్గర లేదు. నేను ఒకటి చెప్తాను. ఒక స్టూడెంట్, ఒక ఆయన నా దగ్గరికి నేర్చుకోలే, జాయిన్ అయ్యారు. జాయిన్ అయినప్పుడు ఇప్పుడంటే నా ఇండికేటర్ ఆల్మోస్ట్ 100% ఆటోమేటెడ్. బట్ ప్రీవియస్గా ఆటోమేషన్ కాకముందు ఈ గ్యాన్ ఫ్యాన్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ డ్రా చేయాలి. ఓకే, మాన్యువల్గా. సో నాది అప్పట్లో 1-to-1 ట్రైనింగ్స్ నేను ఓపిక్గా కూర్చోబెట్టి ఇది ఎలా డ్రా చేయాలి ఏంటి అని చెప్పేవాడిని. ఓకే, నేను ఒక ఫెమిలియర్ ఒక ఛానల్ నేను ఫస్ట్లో ఎంట్రీ ఇచ్చాను. ఆఫ్టర్ కరోనా ఒక ఛానల్ ఎంట్రీ ఇచ్చాను. నాకు ఒక 5,000 మంది దాకా ఫోన్లు వచ్చాయి. ఓకే, ఆ ఫోన్స్లో ఆటో డ్రైవర్ దగ్గర నుంచి ఒక రిటైర్డ్ అడిషనల్ డీజీపీ వరకు ఫోన్లు వచ్చాయి. ఇంకా అన్ని సెక్టార్స్ వాళ్ళు ఫోన్ చేశారు. సో 5,000 మంది ఫోన్లు వచ్చాయి. నేను ఒకవేళ ట్రైనింగ్స్ ఇస్తే ఎంతమందికి ఇచ్చి ఉంటాను అనుకుంటున్నారు మీరు? సరే 10% వేసుకుంటే 500. నేను ఒక 40-50 మందికి ఇచ్చా. 1%. ఓకే, అంతే, అంతకుమించి ఇవ్వాల. కానీ అందరితోనూ కనీసం ఒక అరగంట మాట్లాడుంటా. ఓకే, 5,000 మందితో. ఓకే, మాట్లాడి దానిలో ఒక సర్జన్ ఫోన్ చేశాడు నాకు. ఓకే, ముఖం మీద చెప్పా, ఆపరేషన్ థియేటర్లో పేషెంట్ని పెట్టి ట్రేడింగ్ చేస్తావా, ఆపరేషన్ చేస్తావా, ఇది నీకు కరెక్ట్ ఫీల్డ్ కాదు, ఇది ఆపేసేయండి. సో ఇలా జనానికి నేను ట్రేడింగ్ అవాయిడ్ చేయించా. ఓకే, నెల్లూరు నుంచి ఒక టాపీ మేస్త్రి అస్సలు దాదాపు 6 నెలలు నాకు ట్రేడింగ్ తెలుసు, మీరు ఎందుకు నేర్పించరు, డబ్బులు నేను కడతా కదా, మీకు ఎందుకు, వద్దురా బాబు, జీవితాలు నాశనం అయిపోతాయి, వద్దు అని నువ్వు నేర్పిస్తాను, నేను నేర్పించను నీకు, వద్దు అని చెప్పాను. అలా నేను ఎంతోమందిని స్కిప్ చేశాను. ఓకే, సో ఒక 40 మెంబర్స్కి నేర్పిస్తే అది విత్ రిఫరెన్స్ బేస్డ్ మీద మనకు ఒక 100, 120 ఆ రేంజ్ వరకు వెళ్ళింది. ఈ 120 మెంబర్స్లో ఇప్పుడు సక్సెస్ ఎంతమంది అయి ఉంటారంటే మీరు ఎంత చెప్తారు? 10%. ఒక 20 మెంబర్స్. 20%. మరి మిగతా వాళ్ళు ఎందుకు సక్సెస్ అవ్వరు అంటే అగైన్ సేమ్ లాజిక్ రిపీట్. బై చేయాలి, సెల్ చేయాలి, లేదా సెల్ చేయాలి, బై చేయాలి, ఇదే ఆస్పెక్ట్ తప్ప. అంటే ఏ ఆలోచన విధానంతో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, మార్కెట్ని మనం ఎలా పట్టుకోవాలి, దీని మీద దృష్టి ఉండదు వాళ్ళకి. అంటే సబ్జెక్ట్ నేర్చుకునే దాని మీద ఇంట్రెస్ట్ లేదు, నాకు డబ్బులు నొక్కగానే డబ్బులు కావాలి, నేను నొక్కాలి డబ్బులు కావాలి, అంతే, ఇదే ఆస్పెక్ట్. సరే ఓకే, కానీ మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే ఒక స్టోరీ ఉంటుంది సార్, ప్రతి ఒక్కళ్ళు ఒక స్టోరీ చెప్తారు. సార్ మీరు ఏం చెప్తే అదే నేర్చుకుంటాం, అసలు మీరు చెప్పిందే వింటామంటారు. సరే అని చెప్పి మనం ఇచ్చిన తర్వాత సార్ ఇవాళ కుదరలేదు, అది ఇది ఇంకా సో రీజన్స్ చెప్తారు. రీజన్స్ మనకి మార్కెట్ నా హ్యుమానిటీ చూపిస్తా, మార్కెట్ హ్యుమానిటీ చూపిస్తుందా? మార్కెట్ ఇస్ రూత్లెస్. మార్కెట్ రూత్లెస్, అది హ్యుమానిటీ చూపించదు కదా. నీ కథలతో నీ కన్నీళ్లతో మార్కెట్కి ఏం పని? అవును, నువ్వు మార్కెట్ని పద్ధతిగా ఫాలో అయితేనే నీకు డబ్బులు ఇస్తుంది, లేదంటే ఇవ్వదు. సో ఇట్లా ఏంటంటే వేరియస్ ఎమోషన్స్, వేరియస్ స్టోరీస్, బ్యాక్గ్రౌండ్స్తో ట్రేడింగ్లోకి ఎంటర్ అవటం వల్ల ఫర్దర్గా లాసే మిగులుతుంది, కానీ ఎవరు సక్సెస్ అవ్వరు. అండ్ ఒక ఆయన వచ్చారని చెప్పాను కదా, ఆయనకి నేను ఓపిక్గా చెప్పాను, ఏమండి నాది చాలా స్లో బేస్,
నా దగ్గర ఇదిగో ఇవాళ ఒక స్ట్రాటజీ ఏదో ఇస్తా, దీనివల్ల మీకు డబ్బులు వస్తాయంటే నా దగ్గరకు రావద్దు. నా దగ్గర అంత మంత్రాలు లేవు. నాది ఓపికగా కూర్చోవాలి. 9:15 మార్కెట్ ఓపెన్ అయితే 3:30 దాకా కూర్చుని ట్రేడింగ్ చేసే ఓపిక ఉంటేనే నా దగ్గరికి రావాలి. మరి ట్రేడింగ్ అంటే అంతే కదండి, అలానే చేస్తాం అది ఇది అన్నారు. ఓకే సరే జాయిన్ అయ్యారు. ఫస్ట్ డే బాగానే ఉంది, సెకండ్ డే బాగానే ఉంది, థర్డ్ డే బాగానే ఉంది, ఫోర్త్ డే ఇవన్నీ కాదండి, బై ఎక్కడ సెల్ ఎక్కడ చెప్పండి అన్నాడు. సార్ నేను మీకు అందుకే చెప్పాను, నా దగ్గర అలాంటివి కుదరవు. ఒక సబ్జెక్ట్ ఒక ఫ్లోలో వెళ్ళాలి, మీకు లాస్ట్కి అది రివీల్ అవుతుంది, అప్పటిదాకా మీరు వెయిట్ చేయాల్సిందే, ఇందులో మీరు ఎంతో ప్రాక్టీస్ చేయాలి అని అంటే సర్లే చెప్పండి అన్నాడు. తర్వాత 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ పెట్టమంటారా? తర్వాత ఒక 9 రోజులు 10 రోజులు అయింది, ఇంకా ఆయనకి మెంటల్ వచ్చేసింది. నేను బై సెల్ చెప్పట్లా, మీ కోర్సు వద్దు మీరు వద్దు, మీకు దండం అని చెప్పి వెళ్ళిపోయాడు. సో పేషెన్స్ లేకపోతే మనం ఏం చేస్తాం? నేర్చుకోవడానికే పేషెన్స్ లేదు, నేర్చుకోవడానికి లేదు. అసలు మార్కెట్లో పేషెన్స్ ఇస్ కీ. అసలు బ్రేక్అవుట్ కన్ఫర్మ్ అవ్వాలి, మల్టిపుల్ ఇండికేటర్స్ ని బట్టి మనం దాన్ని కన్ఫర్మ్ చేయాలి, అర్జెంట్గా బై చేయాలి, ఏదో కూడా చేయాలి అని అంటే మార్కెట్ ఎందుకు చూస్తూ కూర్చుంటుంది, ఏదో ఒకటి చేస్తా అంటే. అదే అంటే ఇప్పుడు కొంతమంది క్లయింట్స్ ఉంటారు. ఒక క్లయింట్ ఉన్నాడు, నా దగ్గర కార్ ఉంది, నేను యాక్సిలరేటరే దొక్కుతా, నేను బ్రేక్ అయ్యాను అంటాడు. ఎవరికి నష్టం అది? నువ్వు నాకు అసలు అవన్నీ కుదరవండి, నేను బై చేస్తే అలా ₹1,00,000 పడిపోవాలి అంతే అంటాడు. ఓకే పడతాయి, అవతలడికి పడతాయి, నీ దాంట్లోంచి అవతలడికి పడతాయి, పట్టం కామనే, నీ అకౌంట్లోంచి అవతలడి అకౌంట్లోకి పడతాయి. నేను యాక్సిలరేటర్ దొక్కుతా బ్రేక్ అయ్యానంటే అవును కుదరదు కదా. బ్రేక్ ఎందుకు పెట్టారు? బ్రేక్ ఎందుకు పెట్టారు మరి? అది ఓకే, స్పీడ్ బ్రేకర్లు వద్దు, బ్రేక్స్ వద్దు, అసలు డైరెక్ట్గా మనం బై సెల్ చేస్తా ఉంటే ఇంక జనాలు పని చేసుకోవడం ఎందుకు? అవును, అందరు స్టాక్ మార్కెట్ చేసుకోవచ్చు కదా. అవును. అది ఇప్పుడు ఈ ట్రేడింగ్ పర్టికులర్గా ఈ ఫేజ్లోకి నేను ఎంటర్ అయ్యాను. ట్రేడింగ్ కొత్తలో చేస్తున్న టైంలో మీకు జరిగినట్టుగానే మంచిగా ఒక స్వింగ్లో ప్రాఫిట్స్ వచ్చాయి, సడన్గా లాస్ ఒకసారి ట్రిగ్గర్ అయ్యేది, ఒకేసారి 10% ఎంతో పడిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఎట్లా ఒకటి రికవర్ చేయాలని మొదలు పెడతాం, ఇంకో 10 కిందకు పడుతుంది. అట్లా 2-3 సార్లు చూసేసరికి షివర్ స్టార్ట్ అయిపోతుంది, గుండెల దడ, ఒక తెలియని యాంగ్జైటీ, కోపం, బాధ, మనకు తెలియకుండానే కంట్లోంచి నీళ్లు గారిపోతూ ఉంటాయి, స్ట్రెస్ ఎక్కువైపోతూ ఉంటుంది. ఒక జలుబు వస్తే అది తగ్గటానికి నెలలు పట్టేది, అంటే ఇమ్యూనిటీ అంత ఆ టెన్షన్లకి. అవును అవును. అప్పుడు నేను క్లియర్గా అర్థం చేసుకున్నా, అసలు నేను ఫస్ట్ మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అని అంటే నా మైండ్ రీసెట్ అవ్వాలి. ఎప్పుడు స్ట్రాటజీ తప్పు చెయ్యదు, స్ట్రాటజీలో కొన్నిసార్లు మనం అనుకోని విధానాల్లో తప్పులు జరుగుతూ ఉంటే మనమే అనుకుంటే స్ట్రాటజీని మార్చేస్తాం. అవునవును, సహజంగా చేసే పనులు అవి, అది రీసెట్ చేయాలని నేను కొన్ని మెథడ్స్ని ఏదో వాడుకొని దేవుడి దగ్గర కూర్చొని మీరులాగే మెడిటేషన్ ఏదో చేసుకుంటూ ముందు మైండ్ని కంట్రోల్ చేయడం మొదలుపెట్టా. మైండ్ కంట్రోల్ అయితే మళ్ళీ ప్రాఫిట్స్ వచ్చాయి. సో మీరు ఆ యాంగ్జైటీ, ఆ స్ట్రెస్, ఆ షివరింగ్ నుంచి బయటపడటానికి ఎంతకాలం పట్టింది, అసలు చేసిన ప్రాక్టీస్ ఏంటి? బికాస్ ఇది ఎందుకు అడుగుతున్నానంటే అందరికి వ్యూవర్స్కి కూడా తెలియాలి. డబ్బులు రావటం పోవటం మార్కెట్లో సహజం, వచ్చినప్పుడు ఎంజాయ్ చేస్తాం, పోయినప్పుడు షివరింగ్ వస్తుంది. ఆ షివరింగ్ని ఎప్పుడైతే కంట్రోల్ చేస్తారు, మీరు అన్నారే లాస్ మన చేతుల్లో ఉంటుంది, అది మనం కంట్రోల్ చేయాలనేది, ఆ చెయ్యి ఇదే, ఇది కంట్రోల్లో ఉన్నంత వరకు లాస్ కంట్రోల్లో ఉంటుంది. సో దాని నుంచి బయటపడటానికి మీరేం చేశారు? అదే సార్, అంటే నేను సబ్జెక్ట్ మీద ఫోకస్ చేశా. నాకేంటంటే మార్కెట్ ఒక స్వింగ్ పెరుగుతుందంటే ఎందుకు పెరుగుతుంది, పడుతుందంటే ఎందుకు పడుతుంది అనే పాయింట్ మీద నేను ఎంతో బాగా స్ట్రెస్ అయ్యాను. ఆ పాయింట్ కోసం, ఆ పాయింట్ నాకు ఒకే ఒక్క చోట దొరికింది అక్కడ అంటే గ్యాన్ ఫ్యాన్లోనే దొరికింది. ఓకే, సో అంటే యూ జస్ట్ ఎక్స్ప్లోరింగ్, ఆపలేదు. ఓకే, నాకు అదే నేను చెప్తున్నా కదా, నాకు బయ్యింగ్ సెల్లింగ్ నాకు ఇవి కాదు నాకు కావాల్సింది. ఇప్పుడు మనకి మార్కెట్ అప్ సైడ్ ఉంటుంది, డౌన్ సైడ్ ఉంటుంది, రేంజ్ బౌండ్ ఉంటుంది, మూడే దారులు. ఓకే ఈవెన్ రేంజ్ బౌండ్లో కూడా మనకు ₹10 వస్తుందిగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ ఆప్షన్స్ తీసుకున్నారనుకోండి, మనకి రోజులో ఒక ₹15 వచ్చినా మంచి ప్రాఫిటే అది. సో ఆ ₹15 మూమెంట్ అయినా మనకు కరెక్ట్గా వచ్చేది ఒకటి కావాలి. అవును, ఇదిగో ఇక్కడ పెడితే, ఇప్పుడు మనిషి ఆశాజీవండి, ప్రతి ఒక్కరు డబ్బు ఆశిస్తాడు, అందుకే ట్రేడింగ్లోకి వస్తాడు, అయ్యేం తప్పు కాదు. కాకపోతే ఏంటంటే నిజంగా మనిషి ఆశకి తగ్గట్టుగా అటువంటి ఫార్ములా ఉందా మార్కెట్లో అనేది నేను డీకోడ్ చేయాలనుకున్నా. ఓకే, సో అది నాకు ఒకే ఒక్క గ్యాన్ ఫ్యాన్లో నాకు అది కనిపించింది. ఓకే, అంటే దాన్ని మనం ఎంతలా అంటే
పాపం ఆయన ఆల్రెడీ మనకి ఒక 80% డీకోడ్ చేసి ఇచ్చారు మార్కెట్ని. 80% జామెట్రీ, ఆస్ట్రాలజీ అండ్ మ్యాథమెటిక్స్, ఫిబొనాకీ ఈ మూడింటిని కలిపేసి ఇచ్చారు. ఇప్పుడు మనం దాన్ని ఒక ప్రాపర్ వేలో పెట్టుకోవాలి. ఆ ప్రాపర్ వేలో ఎలా పెట్టుకోవాలి అనేది నేను డీకోడ్ చేసుకున్నా. అవును. సో నువ్వు దాన్ని పర్ఫెక్ట్గా, మనకి మార్కెట్ 6 అవర్స్ ఉంటుంది. నేను 6 అవర్స్ మార్కెట్ని 6 అవర్స్గా డివైడ్ చేసుకుంటా. 6 1 అవర్స్గా డివైడ్ చేసుకుంటా. డివైడ్ చేసి ఎవ్రీ 1 hour ఈజ్ యువర్ న్యూ మార్కెట్. న్యూ మార్కెట్. ఓకే. సో ఈ 1 అవర్లో మార్కెట్ ఏం జరిగింది, రైజింగ్లో ఉందా, ఫాలింగ్లో ఉందా, లేదంటే న్యూట్రల్లో ఉందా ఏంటి, మళ్ళీ ఆ 1 అవర్ని ఒక హాఫ్ అన్ అవర్గా స్ప్లిట్ చేస్తా. ఓకే, మళ్ళీ భాగం చేస్తా హాఫ్ డే కింద. ఎందుకంటే ఇప్పుడు నాకు 9:15కి బై చేసి 3:30కి సెల్ చేసే ఓపిక నా దగ్గర లేదు. అది ఎవరికి ఉండదు. ఓకేనా, ఒక ఆప్షన్ సెల్లర్కి తప్ప ఒక ఆప్షన్ బయ్యర్కి 9:15కి బై చేసి 3:30 దాకా కూర్చోలేడు. వెయిట్ చేయరు. సో ఆప్షన్ బయ్యర్ అనేవాడు ఎంతసేపు వాడి గేమ్ అంటే వాడు అనాలిసిస్ చేసి కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే ఇట్స్ ఎ మ్యాక్సిమం వరస్ట్ కేసులో పావు గంట. ఇంకా నేను ఎక్కువ చెప్పా, అంత ఉండదు. మ్యాక్సిమం ఒక పావు గంట గేమ్ అది, అంతకన్నా ఉండదు. సో మనం ఈ పర్ఫెక్ట్ ఒక షాట్ని మనం కొట్టాలి అంటే మనకి అది ఒక గ్యాన్ ఫ్యాన్లోనే దొరుకుతుంది. ఆ మూమెంట్, ఆ పర్టికులర్ మూమెంట్ అక్కడ దొరుకుతుంది. ఓకే. అంటే నా రీసెర్చ్లో, ఓకే, నేను ఇంకా అంటే మళ్ళీ నేను ఎవరిని కంపేర్ చేయట్లేదు, నా రీసెర్చ్లో నేను తెలుసుకుంది ఒక్క గ్యాన్ ఫ్యాన్లోనే అది ఉంది. ఓకే, మీరు వెతికిన వాటిలో, నేను వెతికిన వాటిల్లో అదే ఉంది. ఇప్పుడు ఇంకొకటి అడుగుతా, చాలా ఇండికేటర్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేశారు. అవును. కుడ్ బి మూవింగ్ యావరేజెస్ అవ్వచ్చు, రకరకాలు ట్రెండ్ లైన్స్ అవ్వచ్చు, చాలా ఎక్స్ప్లోర్ చేసుకుని ఉంటారు. ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత చాలామందికి ఏమనిపిస్తూ ఉంటుంది అంటే, వాడిన తర్వాత ప్రతి ఒక్క ట్రేడర్ లోపలికి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఇయర్ అండ్ ప్రతి ఒక్క దాన్ని గెలికేస్తారు, ప్రతి ఇండికేటర్ని. అవును అవును. గెలికిన తర్వాత ఇది ఏది పని చేయదని ఫిక్స్ అయిపోతారు. అవును. నిజంగానే ఏది పని చేయదా, లేకపోతే అది వాడటం రాలేదా? అదే, వాళ్ళకి వాడటం రాదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఎ బిగినింగ్లో నేను కూడా ఏంటంటే యూట్యూబ్లో ఎవడన్నా చెప్పిందో, లేదంటే నేను ఏదైనా కోర్స్ జాయిన్ అయితే వాడు చెప్పిందో వింటా, కానీ ఆథర్ ఏం చెప్పాడో నేను వినను కదా. ఎగ్జాక్ట్లీ, ఆథర్ చెప్పింది వినాలి ఫస్ట్. ఇప్పుడు సింపుల్ లాజిక్ సార్, ఆర్ఎస్ఏ ఉంది. ఆర్ఎస్ఏ అనేది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఎ బై అండ్ సెల్ ఇండికేటర్, ఇట్ ఈస్ ఎ మొమెంటమ్ ఇండికేటర్. మార్కెట్ యొక్క మొమెంటమ్ని చెప్తుంది ఆర్ఎస్ఏ అనేది. సో మార్కెట్, దాని పేరే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్. సో మార్కెట్లో స్ట్రెంగ్త్ ఎటువైపు ఉంది, బయ్యింగ్ సైడ్ ఉందా, సెల్లింగ్ సైడ్ ఉందా, అది చెప్పిద్ది. కానీ ఇప్పుడు మార్కెట్ స్ట్రెంగ్త్ అది 50 కన్నా పైన ఉందనుకోండి, అంటే స్ట్రెంగ్త్ మార్కెట్లో ఎక్కువ ఉంది అని, అంటే మార్కెట్ పాజిటివ్ సైడ్కి. ఇప్పుడు 70లో షార్ట్ కొట్టడం అనేది బుద్ధి తక్కువ పైనా కాదా? ఎగ్జాక్ట్లీ. అది స్ట్రెంత్ చెప్పింది అంతే. అది 70లో ఉంది అని అంటే దేర్ ఇస్ ఎ ప్రాబబిలిటీ ఇట్ మైట్ గో టు 80 ఆల్సో. 80 కూడా వెళ్ళొచ్చు, కంటిన్యూ కూడా అవ్వచ్చు, 100 కూడా వెళ్ళొచ్చు. అక్కడ బుల్ ట్రెండ్ నడుస్తుంది. కానీ మనమేం ఆలోచిస్తున్నాము, ఆర్ఎస్ఏ 70 సెల్, ఆర్ఎస్ఏ 30 బై అంటున్నాం. అది తప్పు కదా. ఇది యూట్యూబ్ నాలెడ్జ్. ట్రూ. బట్ రియాలిటీగా మనం ఇండికేటర్ని ఆథర్ పర్స్పెక్టివ్ నుంచి అర్థం చేసుకుంటే, ప్లస్ ఇంకోటి 70 నుంచి 30కి ఫాస్ట్ పేస్లో వస్తుందా, స్లో పేస్లో వస్తుందా? ఓకే. 70 నుంచి 30కి ఫాస్ట్గా వచ్చింది అనుకోండి, మార్కెట్లో మొమెంటం ఇంకా స్ట్రాంగ్గానే ఉంది. ఓకే. అంటే 70 నుంచి 30కి వచ్చేసిందంటే మార్కెట్ పడిపోతున్నట్టు కాదు, ఫాస్ట్ పేస్లో వస్తే పడుతున్నట్టు కాదు. 70 నుంచి 30కి జర్నీ స్లోగా చేయాలి. ఓకే. స్లోగా జర్నీ చేస్తుంటే మార్కెట్లో ఫాలింగ్ స్ట్రెంగ్త్ ఉంది. ఓకే, పట్టానికి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా నంబర్స్ బేస్లో చెప్పాలంటే 100లో ఉంది సార్, ఏది ఒక స్టాక్ ప్రైస్ 100లో ఉంది, అప్పుడు ఆర్ఎస్ఐ మీకు 70లో ఉంది, ఆర్ఎల్స్ 80లో ఉంది. అది 100 రూపీస్ నుంచి 99కి వచ్చింది, ఆర్ఎస్ఐ 30కి వచ్చింది. 1 రూపీకి ఆర్ఎస్ఐ 30కి వచ్చిందంటే అది ఫాస్ట్ పేసా, స్లోగా వచ్చిందా? ఫాస్ట్లో వచ్చింది. అంటే మార్కెట్ ఇంకా బయింగ్కే స్ట్రెంత్ ఉంది. ఓకే, అర్థమైంది మీరు చెప్పిన లాజిక్. ఓకేనా. సో ఆర్ఎస్ఐ 70 నుంచి 30కి వచ్చేలోపు ఇది 100 నుంచి 95కి రావాలి. అప్పుడు మార్కెట్లో ఫాలింగ్కి స్ట్రెంత్ ఉన్నట్టు లెక్క, స్ట్రెంత్ బిల్డ్ అవుతుంది. సో ఇది ఆర్థర్ పర్స్పెక్టివ్. యా ట్రూ. సో అంటే ఎవరైతే అసలు దాన్ని రాశారో, వాళ్ళు ఏ పర్స్పెక్టివ్తో రాశారో, వాళ్ళు దాన్ని ఎలా వాడాలనుకున్నారో, మనదంతా చదవట్లేదు. మనకు కావాల్సింది బై సెల్ అంతే. ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి. సో ఇది మేజర్ ప్రాబ్లం అవుతుంది. ఎవ్రీ ఇండికేటర్ ఈజ్ రైట్. ప్రతి ఒక్క ఇండికేటర్ సార్, ఒక చిన్న లాజిక్ సార్, A+B² ఫార్ములా గుర్తుపెట్టుకోవడానికి మనకు ఒక వారం పట్టుద్ది. మరి వాడు ఎన్ని ఫార్ములాలు చదివి ఒక ఇండికేటర్ డిజైన్ చేసిన వాడు పిచ్చోడా, చేసినవాడు పిచ్చోడా? మనం సరదాగా వాడుతున్నాం. మనకు ట్రేడింగ్ వ్యూ పెట్టుకొని మనం 4 ఇండికేటర్లు పెట్టేసుకొని మనం ట్రేడింగ్లు చేసి డబ్బులు, మరి ఆడిపిచ్చోడా?
వాడు ఎంత అంటే వాడు ఎంత రీసెర్చ్ చేస్తే ఒక ఫార్ములా డిజైన్ చేస్తాడు. అవును, ఎవ్రీ ఇండికేటర్ ఇస్ ఎ ఫార్ములా. ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఎ ఫార్ములా. సో వాడు ఒక ఫార్ములాని డిజైన్ చేయాలంటే మనం ఫార్ములాని గుర్తుపెట్టుకుని చదవడానికే కష్టం, మనం ఎగ్జామ్ పాస్ అవడమే కష్టం. వాడు ఒక ఫార్ములాని డిజైన్ చేశాడు. సో మరి మనం వాడిని అర్థం చేసుకోవాలా, యూట్యూబ్లో చెప్పేవాడిని అర్థం చేసుకోవాలా? ట్రూ. యూట్యూబ్లో చెప్పేవాడు జస్ట్ వ్యూవర్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతారు అంతే, రియల్ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడరు. అండ్ ఇంకోటి కూడా, ఏ యూట్యూబర్ అయినా సరే ఎవరైనా సరే వాడి ఛానల్లోనే ఇవాళ ఒక స్ట్రాటజీ చెప్తాడు, ఓ వారం ఇంకోటి చెప్తాడు, ఇంకో వారం ఇంకోటి చెప్తాడు. ఇప్పుడు ఎదవేవాడు ఇక్కడ వినేవాడు. నువ్వు ఒక స్ట్రాటజీ చెప్పావు కదా, నీ స్ట్రాటజీ మీద నువ్వు నిలబడాలి కదా, నిలబడ్డావు. వినేవాడు అసలు కదా, వీడు ఇంకోటి చెప్తాడు. సో ఓవరాల్గా ఎలా హిప్నటైజ్ చేస్తున్నారంటే, అంటే జనాల యొక్క ఆ మిడిల్ క్లాస్ మెంటాలిటీని వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. డబ్బు కావాలి, డబ్బు సంపాదించాలనే ఆశ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎన్ని స్ట్రాటజీలు కావాలంటే అన్ని స్ట్రాటజీలు వినడానికి రెడీగా ఉంటారు. అవును, ఒకదాన్ని నమ్ముకొని దాన్ని పట్టుకొని ఉండరు. అవును. టు మై ఎక్స్పీరియన్స్ ని అర్థం చేసుకుంది కూడా అదే. ఏ స్ట్రాటజీ తప్పు కాదు, ప్రతి స్ట్రాటజీలో డబ్బులు ఉంటాయి, రిస్క్ రివార్డ్ రేషియోస్ మారుతూ ఉంటాయేమో, కానీ ఒక స్ట్రాటజీని పట్టుకొని దాన్నే పట్టుకొని వెళ్ళటం చాలా కష్టం. అవును, దానికి స్టడీగా నుంచోవడం చాలా కష్టం. అది లాస్ ఇస్తే ఇంత ఇస్తుందా కూడా మనకు ముందే తెలుసు, కానీ అది లాస్ ఇస్తే మనం తీసుకోలేము. అవును, అది మనకు తెలుసు, రిస్క్ రివార్డ్ రేషియో ఇందులో ఇంత ఉంటుంది అని చెప్పేసి జస్ట్ ఎంతసేపటికి మనకు అందులో ప్రాఫిట్ కావాలని ఆశ తప్పించి ఇంకొకటి లేదు. దానివల్ల మనం యాక్చువల్ సైకలాజికల్గా పాడు చేస్తాం. ఇంకొక మెయిన్, మీరు ఇప్పుడు సైకాలజీ అన్నారు కదా, మెయిన్ సైకాలజీ ట్రేడింగ్లో మెయిన్ దెబ్బ కొట్టే సైకాలజీ ఏంటంటే ప్రతి ట్రేడు సక్సెస్ అవ్వాలి. అది జరగని పని, ఎవరికి జరగదు, ఎవ్వరికీ జరగదు. ప్రతి ట్రేడ్ సక్సెస్ అవ్వాలనుకుంటారు, అది ఎవరి వల్ల కాదు. సో దానికోసం ఏం చేస్తారు, ఒక స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేస్తారు. 2 సార్లు సక్సెస్ అవుతుంది, 3 సార్లు సక్సెస్ అవుతుంది, 4 సార్లు ఫెయిల్ అవుద్ది. ఆ ఒక్క ఫెయిల్యూర్ని పట్టుకుని స్ట్రాటజీ మార్చేస్తారు. దే కీప్ జడ్జింగ్ ద స్ట్రాటజీ. సో అక్కడ ఫెయిల్ అయిపోతారు. ట్రూ. ఇప్పుడు 50% రన్ రేట్ ఉన్నా కానీ ఇట్స్ గుడ్, అంటే మనకు 50% హిట్ అయ్యి 50% ఫెయిల్ అయినా ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. రిస్క్ టు రివార్డ్ రేషియో మ్యాచ్ అయితే చాలు. జిమ్ సైమన్స్ వరల్డ్స్ లీడింగ్ ఫండ్ మేనేజర్, ఓకే, ఆయన ట్రేడర్స్కి ఇచ్చిన సలహా ఏంటంటే, మీరు ఏదైనా ఒక స్ట్రాటజీని బ్యాక్ టెస్ట్ చేయండి, మీ స్ట్రాటజీ మీకు 51% సక్సెస్ అవ్వాలి. ఓకే, సో 51% సక్సెస్ రేట్ ఇచ్చే ఏ స్ట్రాటజీ అయినా సరే మీకు నిజంగా దొరికితే అది 51% 100% జరగాలి. ఓకే, 51% ఎవ్రీ టైం సక్సెస్ అవ్వాలి. ఓకే, ఓకే. అలా సక్సెస్ అయ్యేది కనుక మీకు దొరికితే రిమూవ్ యువర్ బ్రెయిన్, జస్ట్ ఫాలో. ఓకే, అది బై చెప్తే బై, సెల్ చెప్తే సెల్, బై చెప్తే బై, సెల్ చెప్తే సెల్. ఇలా చేస్తే మీ ఇన్వెస్ట్మెంట్ 66% డెవలప్ అవుతుంది, పెరుగుతుంది ఓకే అని ఆయన ప్రూవ్ చేశాడు. వరల్డ్స్ లీడింగ్ ఫండ్, రీసెంట్గానే చనిపోయారు ఆయన, ఒక 1 year బ్యాక్. వరల్డ్స్ లీడింగ్ ఫండ్ మేనేజర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర నుంచి తీసుకున్నాం. థ్యాంక్ యూ. గోయింగ్ ఫర్దర్ విల్ డూ మచ్ మోర్ వీడియోస్ అండ్ ఇండివిజువల్గా ఒక్కొక్క ఇండికేటర్స్ గురించి, దాని వెనకాల ఉండే అదర్ పర్స్పెక్టివ్ గురించి గోయింగ్ ఫర్దర్ విల్ డూ ఇండికేటర్ బేస్డ్ వీడియోస్. ఓకే, షూర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.